ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండ చూసుకొని సీరియల్ కిల్లర్ ప్రశాంత్ రెచ్చిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. 6గురు హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు నిందితుని ఇంటి నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మాక్లూరులో వరుస హత్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రస్తుతం మనం ఎవరైతే నిందితున్నాడో నిందితుడి ఇంటి దగ్గర ఉన్న ఆ నిందితుడికి సంబంధించిన ఏదైతే ఇంత పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే కేవలం ఒక 100 గజాలకు సంబంధించిన జాగా ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ ఏదైతే ప్రసాద్ సంబంధించిన ఆ స్థలం కోసము స్నేహితుడై ఉండి కూడా వారి కుటుంబాన్ని అంతా కూడా ఒక్కొక్కరిని కూడా మట్టు పెట్టాడు. ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఒక్కొక్క ప్రాంతంలో చంపి కాల్చివేశాడు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అంతేకాకుండా ఏదైతే ప్రశాంత్ సంబంధించిన ఇల్లు ఇంత పెద్ద ఉన్నప్పుడు కూడా గ్రామంలో ఉన్న చాలా మంది నుంచి ఫ్లాట్లు తీసుకొని భూములు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. డబ్బులు ఇస్తామని చెప్పాడు. కానీ ఎవ్వరు కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డికి సంబంధించిన ప్రధాన అనుచరుడిగా అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళ అండతోనే ఇక ఇలాంటి దాష్టికాలు చేశాడని చెప్పి చెప్తున్నారు. బాధితులు వచ్చారు. మేడం చెప్పండి, ఏం జరిగింది? అంటే మీకు ఎప్పుడు భూమి తీసుకున్నాడు? మిమ్మల్ని ఏమని మోసం చేశారు? సంవత్సరం అవుతుంది. 6 నెలల కింద పట్టుకొని ఇట్లా అడిగితే వాళ్ళ కొడుకు తప్పించుకున్నాడు. వాళ్ళ తల్లి వచ్చి మా కొడుకు ఇస్తాడు, ఒక 6 నెలల దాకా మాకు వాయిదా ఇవ్వండి చెప్పారు. 6 నెలల వాయిదా అయిపోయింది. అయితే మరి ఏమైనా మాకు ఇస్తావా ఇవ్వవా, మరి ఎందుకు ఇట్లా వేస్తున్నారో, నేను పోలీస్ స్టేషన్ పోతా అంటని చెప్తే అది అవసరం లేదు, నేను ఇస్తా అక్క, మీరు వచ్చేసారు ఈడికే రండి అంటున్నాడు. వస్తే ఇంకా మాకు కూడా ప్రాణాపాయమే ఉంటుండే, అసలు మమ్మల్ని చంపేస్తుండే కావచ్చు. వస్తే ఇంకా ఇప్పుడు అట్లా జరిగిందంటే మాకు కూడా ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు ఎవరు అన్ని గట్టిగా అడిగితే వాళ్ళ ప్రాణం ఇట్లా తీసేస్తుంది కదా, మాకు కూడా భయం వేస్తుంది ఇప్పుడు ఉండాలంటే కూడా. ఇప్పుడు వాళ్ళ నలుగురిని ఇప్పుడు 6గురిని అట్లా చంపేసినట్టు ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు భయమే కదా. మేము అడిగితే ఇప్పుడు మమ్మల్ని ఏడా చంపేస్తాడు అని చెప్పి మాకు కూడా భయం ఉన్నది. మాకు కూడా నష్టపరంగా ఇట్లా ఏదైనా చేస్తాడేమో అన్నట్టుగా మాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఇలాంటి నిందితుడిని ఏం చేయాలని కోరుతున్నా? అసలు నిజంగా తీసుకురావద్దు, తీసుకొచ్చినా కానీ అసలు అని ఉంచద్దు కూడా. అసలు ఈ ఊర్లే మొత్తం పెద్ద మనుషులు అందరూ కలిసి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలా, ఇంటికి కూడా రానియద్దు. మేము ముసలి ఆయన నేను ఇద్దరమే మమ్మల్ని మీద ఉండమంటే మాకు చేత కాదు, కిందనే ఉంటామంటే ఉండమంటే అన్నారు. మా కురమ్మలు కిందనే ఉన్నాం. మేము 2 నెలలు కిందనే ఉన్నాము. మనమర పెళ్ళి 3 నెలల కాటి ఉన్నాం. ఏ సంగతి జరిగింది మాకు తెలియదు. 18 సార్లు ఆ మాదిగోడికి ఇంకొక మాదిగోడికి ఇంకొకటి చేసిండు, ఇంకొక మాదిగోడికి ఇంకొకటి చేసిండు, ఇంకొకటి చేసిండు. నా ఇదం పోయి ఆడికి చేసిండు. ఆడికి చేసి ఆడు ఏమంటున్నాడు, లేదు నాకు చేసిండు, ఇప్పుడు నేను అమ్ముతా, నేను ఇల్లు కట్టుకుని నా ఇల్లు కూలిపోయింది నేను అమ్ముతా అంటున్నాడు. ఎన్కౌంటర్ చేసి అంతే అసలు బయటకు తీసుకురా అని చూసి ఇంకో పిల్లలు యూత్ పిల్లలు నేర్చుకుంటా అతను చూసి గంజాయి కూడా అవి అని చూసి నేర్చుకుని అందరూ ఎన్కౌంటర్ చేసి వాళ్ళు ఇంకోటి ఇంకే శిక్ష ఏం లేదు. ఇక 6 చనిపోయి వాళ్ళ చిన్న పిల్లలు చనిపించిన మనిషి మూరు కూడా ఎన్కౌంటర్ చేసే ఇంకో మార్గం కిల్లా వీళ్ళ ఏం సంబంధం లేదు. ఎన్కౌంటర్ చేసేది కాదు. అందరు ముఖం లైవ్ ఊళ్ళో ఎన్కౌంటర్ చేసి పడేలా అందరూ భయం ఉంటుంది. అట్లా భయం ఉండాలి. ఇప్పుడు 18 సార్లు భూమి పోయి సార్ ఇప్పుడు 1.5 రోజు ఏమంటే చేసి ఇగో చేస్తా ఎవరు భూమి చేసింది ఏం చేసింది లేదు. ఊళ్ళోనే రౌడీలు ఉన్నారు, అంత రౌడీ నిజంగా కూడా ఇంత పెద్ద కిరాతకంగా పాల్పడ్డాడు కదా, ఎవరున్నారు అతను ఇంకా ఏమని చెప్తుండే? అది ఏమైనా ఒకటే మాట, జీవన్ రెడ్డి ఒకటి పేరు చెప్తాడు. జీవన్ రెడ్డి పేరు చెప్తాడు. జీవన్ రెడ్డి ఉన్నాను, జీవన్ రెడ్డి పేరు చెప్తాడు. ఇంకో పేరు ఎవరు పేరు చెప్పాడు? జీవన్ రెడ్డి పేరు చెప్తాడు. మొత్తం జీవన్ రెడ్డి మొన్న ఎలక్షన్ దాకా జీవన్ రెడ్డితో ఉన్నాడు. ఎలక్షన్ దాకా జీవన్ రెడ్డితో తిరిగిండు. జీవన్ రెడ్డి చెప్పినాం, 2 సార్లు చెప్పినాం సార్ మా భూమి పోయి సార్ ఇట్లా కబ్జా చేసిన సార్ పట్టించుకోలేదు. మా భూమి తెలుసు అంతా బతులు అడినాం. అది ఊరికి వచ్చిన ప్రాణాలు అడిగిన జీవన్ రెడ్డికి ఇవో చేస్తా చెప్తాయి అంటాడు, ఇక చెప్తాను ఇవాళ చేసింది చెప్పింది మాకు. ముసలి ఇప్పుడు రేపు చచ్చిపోయేటప్పుడు కూతురు ఉన్నారు, కొడుకులు 2 కుమ్మడి మ్యారేజ్ చేసినాం. దగ్గర 1 వీక్ అయింది అంతే. మ్యారేజ్ చేసినాం, 2 మ్యారేజ్ చేసినాం ఆడపిల్లలు. మాకు దగ్గర మాకు 40 లక్షలు బాగా అయింది. ఇప్పటికి చచ్చిపోవాలి మేము మందాగి వాడి పేరు మీద. మరి ఏం చేయాలి మనం? ఎట్లా బతకాలి మేము? మాకు ఇప్పుడు ఏం లేదు, ఆధారం ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు, ఎట్లా బతకాలి మరి? ఇది మొత్తంగా ఏదైతే చాలా మంది వద్ద ఇప్పటివరకే గ్రామంలో చాలా భూములు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డబ్బులు ఇస్తానని కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంత పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ కూడా కేవలం 100 గజాల జాగా కోసం ఏదైతే అక్కడ ఉన్న స్థలం కోసం అక్కడ స్నేహితుడి కుటుంబాన్ని మొత్తం మట్టు పెట్టాడు. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి చంపి కాల్చివేశాడు. ఇంతటి కిరాతకుడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నారు. కానీ చాలామంది కూడా ఇక్కడ అంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరుడిగా ఇక్కడ పేరు చెప్పుకొని చాలామంది మోసం చేశారని చెప్తున్నారు. కానీ ఎవరైతే నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఇక్కడ అంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది అక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, మాక్లూరు నుంచి.